హాయ్ హలో వెల్కమ్ టు డిఎంఎస్ అసోసియేట్స్. మన హోమ్ లోన్ క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ ఇల్లు లోన్ తీసుకున్నారు, అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మనం బ్యాంకు నుంచి మ్యాండేటరీగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి? మన హోమ్ లోన్ క్లోజ్ అయిన తర్వాత బ్యాంకు నుంచి కంపల్సరీ మనం ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశామో, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎల్ఓడి లెటర్ ఒకటి తీసుకుంటున్నాం కదా మనం. ఒరిజినల్ ఏమేమి ఇచ్చామనేది ఒక ఎల్ఓడి లెటర్ విత్ స్టాంప్ తీసుకోవాలని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే బ్యాంకుకు సబ్మిట్ చేశామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రిటర్న్ తీసుకోవాలి. దాంతోపాటు కంపల్సరీ ఎన్ఓసి తీసుకోండి. మీరు బ్యాంకు నుంచి కొన్ని బ్యాంక్స్ మనం అడిగితేనే ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ మెయిల్ పెట్టాము, కొరియర్ పెట్టామంటే అవన్నీ కాదు. వాటెవర్ ఎలా అయినా పర్లేదు, కంపల్సరీ మీరు ఎన్ఓసి అనేది తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే మీ దగ్గర ఎన్ఓసి ఉందనుకోండి, ఆ బ్యాంకుకి మీకు మధ్యలో ఎటువంటి ₹1 సింగిల్ రూపీ ట్రాన్సాక్షన్ కూడా పెండింగ్ లేదు అనే క్లియరెన్స్ లెటర్ ఉంటుంది. కాబట్టి రేపు వేరే బ్యాంకుకు మీరు లోన్కి వెళ్ళినా, రేపు ఎవరికైనా మీరు సేల్ చేస్తున్నా కంపల్సరీ ఎన్ఓసి అడుగుతారు. సో ఎన్ఓసి అనేది తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఒరిజినల్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రిటర్న్ తీసుకోవాలి. హోమ్ లోన్స్ గురించి మరిన్ని వివరాల కోసం డిఎంఎస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.